ఎన్ని వ్యాధుల్లో ఉన్నా, ఎంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నా, నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నడవలేని స్థితిలో ఉన్నా దేవుని మాత్రం ప్రార్థించుట మానలేదు. ఇది క్రైస్తవుడి యొక్క లక్షణం. దేవుడు కార్యం చేస్తేనే దేవుడా, కార్యం చేయకపోతే దేవుడు కాదా? ఈ రోజులో దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు వచ్చి మన ఇంట్లో ఉండాలి. అలాగైతే దేవుడి దగ్గరికి వెళ్ళాను, నాకు దేవుడి కార్యం చేస్తాడని మాత్రం చెప్తాను. అయితే యేసేపు పరిచయ బొమ్మలు అని చెప్పుకున్నాము ఒకసారి వచ్చినప్పుడు. నేను యేసేపు పరిచయ బొమ్మగా ఉండాలనుకున్నప్పుడు అతను ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఇన్ని బాధలు అనుభవించాడు. తల్లిదండ్రులకు దూరంగా, అన్నదమ్ములకు దూరంగా, కుటుంబానికి దూరంగా అతను నివాసం చేసి ఎన్ని రాత్రులు ఇద్దరు రాత్రులు అని కలిపాడు. మరి రోజు నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి రోజు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు. ఆనందంతో కూడిన దీర్ఘ శబ్దము కనపరచినట్లు మధ్యమ శక్తిని బట్టి సంపూర్ణ, అంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, ఏ బలం కావాలి? సంపూర్ణ బలం. ఒక పని చేస్తామని మనం దేవునికి ఒక మాట ఇచ్చామనుకోండి, సగం పని ముగించి వెళ్ళకూడదు. ఆ పనిని సంపూర్తి చేస్తేనే దేవునికి ఇచ్చినటువంటి మాట మనము నెరవేర్చిన వాళ్ళం అవుతాం. సగం పని చేస్తే నెరవేర్చిన వాళ్ళము కాము. కనుక జాగ్రత్త. నువ్వు ఏం చేస్తున్నావు, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నీ హృదయం మాత్రం చంచలం కాకుండా ఉండాలి. నీకు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా నీ తండ్రిని నువ్వు శుద్ధిస్తే, ఆదరిస్తే, మహిమపరిస్తే నీకున్న సమస్య ఏదైనా ఆయన తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాను. బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాత్రలకు మహలకు పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలెననియు. ఎందుకంటే ప్రభువును సంతోషపెట్టాలని ఆమె తగినట్లుగా నడుచుకున్న ఆమెకు ఏ బిరుదు తెచ్చుకుంది? అబ్రహాము కుమార్తె అన్న బిరుదు ఆమె తెచ్చుకుంది. ఆ బిరుదు నుండి ఈరోజు ఎవరైనా ఎడబాపగలరా? ఆమెకు ఆ స్థలంలో అబ్రహాం కుమార్తె ఇవి కాదు అని ఎవరైనా రాయగలరా? రాయలేదు. కనుక ఆ స్థితి, పరిస్థితి మానవులందరిలో ఆమె ఎన్ని శ్రమలు అనుభవించిందో ఆ శ్రమలన్నీ ఈమె అబ్రహాము కుమార్తె అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఆమె పడిన ప్రయాసమంతా క్షణంలో మర్చిపోయింది. అద్భుతమైన దేవుని చేతిలో ఉన్నాం, అద్భుతమైనటువంటి తండ్రి చేతిలో మనం ఉన్నాం. కనుక భయపడవలసిన పని ఏమీ. జాగ్రత్త పడండి, ప్రార్థన చేయండి.